ఆయన చెప్పే హామీలన్నీ నెరవేరాలంటే ఇంత మొత్తానికి గెలిపితే 1,50,000 కోట్లు కావాల్సి వస్తుంది. తక్కువ చేయాలంటే ఏం చేయాలి? పథకం కొనసాగించాలి, మనుషులు తగ్గించాలి. ఆ మనుషులు ఫస్ట్ ఎవరికి తగ్గిస్తారు? లేబర్కి తగ్గిస్తే రచ్చరచ్చ అవుతుంది. లేబర్ పేరుతో ఉన్నటువంటి మధ్య తరగతి తొలగిస్తారు. వాళ్లే అర్బన్ ఓటర్. ఇప్పుడు ఇక్కడ అర్బన్ పూర్ ఓ రకంగా చెప్పాలంటే అర్బన్ పూర్. ఈ అర్బన్ పూర్ పర్లేదులే, మాకు ఈ పథకాలు అవసరం లేదు, చంద్రబాబు వస్తే భవిష్యత్తు బాగుపడుతుంది అనుకుంటే ఓటు అడుగుపడుతుంది. అది అసలు లాజిక్ ఇక్కడ. కానీ ఈసారి గ్రామీణంలో కూడా కూటమి దెబ్బ గట్టిగా ఉంటుందా? ఈ సూపర్ 6 కానీ, ఈ పింఛన్లు పెంచడం కానీ, ఇదంతా ఖచ్చితంగా చర్చ ఉంటుంది. అందులో పెన్షన్ల ఫీలింగ్ చాలా గట్టిగా ఉంటుంది. పెన్షన్లది 4,000 చేయడం అన్నట్టు, ఇతనే 3,500 ఇస్తానన్నది గట్టిగా ఉంటుంది. కాకపోతే వాలంటీర్ ఇంపాక్ట్ వలన కొంత దాని ఏదో ఇతను మాట అంటాడు కానీ ఇవ్వలే అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు ఇంటింటి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి లేదు 4,000 ఇస్తారు, పాత 2,000 కూడా ఇస్తారు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఇంటికైతే ఇచ్చిస్తాం అన్నటువంటి. దాన్ని సరి చేసుకోగలిగితే కనుక టీడీపీకే బెనిఫిట్ అవుతుంది. అది పట్టణ ఓటర్లు బయటికి రావడం అంటే డెవలప్మెంట్ చూసి వస్తారా,